వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నౌ స్టార్ట్. సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేవడం అంటే కేవలం త్వరగా నిద్ర లేవడం అని కాదు. ప్రకృతి కంటే ఒక అడుగు ముందుండడం అని అర్థం. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులందరిలో ఉన్న ఒకే ఒక కామన్ క్వాలిటీ ఎర్లీ మార్నింగ్ రైజింగ్. అసలు ఆ టైంలో నిద్రలేస్తే మన బాడీలో, మైండ్‌లో ఏం జరుగుతుందో ఈరోజు క్లియర్‌గా తెలుసుకుందాం. మొదటిది మానసిక ప్రశాంతత, ద మెంటల్ పీస్. తెల్లవారుజామున 4-5 గంటల మధ్య ఉండే సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ సమయంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రపంచమంతా నిద్రపోతున్నప్పుడు ఎటువంటి ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, ట్రాఫిక్ సౌండ్స్ లేని ఆ సమయంలో మీ మెదడు అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. ఆ నిశ్శబ్దంలో మీకు వచ్చే ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. రెండవది విజేతల సమయం, ద ఎక్స్ట్రా ఎడ్జ్. సూర్యుడి కంటే ముందే నిద్ర లేవడం వల్ల మిగిలిన వారి కంటే అదనంగా 2-3 గంటల సమయం దొరుకుతుంది. రోజుకు 3 గంటలు అంటే నెలకు దాదాపు 90 గంటలు. అంటే ఇతరుల కంటే మీరు నెలకు దాదాపు 4 రోజులు అదనంగా బ్రతుకుతున్నట్టు. ఈ సమయంలో మీరు చేసే పని మిమ్మల్ని ఇతరుల కంటే ఎంతో ఎత్తులో నిలబడుతుంది. సంకల్ప బలం, విల్ పవర్. నిజానికి చలిలో దుప్పటి తీసి పక్కన పెట్టి నిద్ర లేవడం అనేది ఒక యుద్ధం. ఆ యుద్ధంలో మీరు గెలిచారు అంటే మీ మనసు మీద మీకు కంట్రోల్ వచ్చిందని అర్థం. రోజు మొదట్లోనే మీ మనసును మీరు గెలిస్తే ఇక రోజంతా ఎదురయ్యే ఎలాంటి కష్టాలనైనా మీరు ధైర్యంగా ఎదుర్కోగలరు. ఇదే మీ విల్ పవర్‌ను పెంచుతుంది. నాలుగవది ప్రకృతితో అనుసంధానం, బయలాజికల్ సింక్. మన శరీరం ప్రకృతి చక్రంతో ముడిపడి ఉంటుంది. సూర్యోదయానికి ముందే లేవడం వల్ల శరీరంలోని మెలటోనిన్ మరియు కార్టిసాల్ హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి. దీనివల్ల రోజంతా ఒత్తిడి లేకుండా ముఖంలో ఒక తెలియని తేజస్సుతో ఉత్సాహంగా ఉంటారు. బద్ధకం అనేది మీ దరి చేరదు. గుర్తుంచుకోండి, సూర్యుడు వచ్చి మిమ్మల్ని లేపడం కాదు, మీరే సూర్యుడికి స్వాగతం పలకాలి. అది మీ జీవితంలో మీరు సాధించబోయే గొప్ప విజయానికి పునాది అవుతుంది. రేపు ఉదయం 5 గంటలకి అలారం మోగినప్పుడు దాన్ని ఆపేసి మళ్ళీ పడుకుంటారా? లేక లేచి మీ చరిత్రను రాసుకుంటారా? నిర్ణయం మీదే. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. రేపటి నుండి సూర్యుడి కంటే ముందే లేవాలి అనుకునే వాళ్ళు కింద ఐ యామ్ రెడీ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.